పద్మశ్రీ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా సానా శ్రవణ ఆధ్వర్యంలో సోదరులు జగన్ గారు స్థానికంగా ఉన్నటువంటి జన సైనికులు జనసేన పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. చిరంజీవి గారు 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70 అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు, భారతదేశం అంతా ఇతర దేశాల్లో కూడా వారి యొక్క అభిమానులు, సామాజిక సృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే చిరంజీవి గారు సమాజానికి ఒక మంచి స్ఫూర్తిని అందించినటువంటి వ్యక్తులు. అభిమానులకి సేవ ఏ రకంగా చేయాలి, అభిమానులు అంటే ఏ రకమైనటువంటి క్రమశిక్షణతో ఉండాలి, ప్రజలకు మనం ఏ రకమైనటువంటి సహకారం అందించాలన్నటువంటి ఒక మంచి సందేశాన్ని అందించి మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి అభిమానులందరినీ కూడా ఏదన్నా ప్రజలకు ఇబ్బంది పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేదా కరోనా సమయంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అలవాటు చేయటం, అదేవిధంగా సాటి మనిషి ప్రాణాన్ని రక్షించేటువంటి మరి బ్లడ్ బ్యాంక్ పెట్టి అందరినీ కూడా బ్లడ్ దానాన్ని చేయమని చెప్పడం, మరి నేత్రాలు మరణించిన తర్వాత ఆ నేత్రాలు జీవించి ఉండాలన్నటువంటి దీంతో దానం కానివ్వండి, అవయవాల దానం కానివ్వండి, ఇట్లా అనేకమైన సేవా కార్యక్రమాలని ప్రజల్లో, అభిమానుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి సేవా తత్పరాన్ని అందించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. మరి ఆయన ఇండస్ట్రీలో, సినీ ఇండస్ట్రీలో ఉన్నతమైనటువంటి స్థాయి, అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఎక్కడా కూడా విభేదాలకు దారి లేకుండా, యుద్ధాంశాలకు దారి లేకుండా, వ్యక్తిగత దోషులకు దారి లేకుండా వారు ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి భావాలతో నడిచారు. ఆయన వ్యక్తిగతంగా కూడా ఎవరిని కూడా ఒక్క మాట అనేటువంటి పరిస్థితి ఉండదు. ఏదైనా చేతనైతే సహాయం చేయాలి తప్పించి ఎవరిని కూడా నిందించకూడదు అన్నటువంటి ఒక మంచి వ్యక్తి ఆయన అభిమానులుగా ఉంటాం మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరిన్ని పుట్టినరోజులు చిరంజీవి గారు చేసుకోవాలి. చిరంజీవి గారికి ఈ ప్రజలందరి తరఫున, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున, జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.